భీమునిపట్నం ప్రభుత్వ హై స్కూల్ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా మరి ఈరోజు పూర్వ విద్యార్థులు 100 సంవత్సరాల నుంచి చదువుకున్నటువంటి విద్యార్థులందరూ కూడా ఈరోజు వివిధ ప్రాంతాలు వివిధ రాష్ట్రాల్లో ఉన్నత పదవుల్లో ఉండి వ్యాపార అన్ని వర్గాల వారు కూడా ఈరోజు హాజరవ్వడం జరిగింది. అలాగే మరికొంతమంది రేపు ఇంకా ఎక్కువ మంది హాజరవుతారు. వాళ్ళందరూ కూడా ఈరోజు ఈ ఉత్సవాలకి మరి వేదిక నలించిన కేఎస్ఎన్ మూర్తి గారికి, పాపశెట్టి గారికి, కాళిదాస్ గారికి, మరి మా ఉత్సవ కమిటీ సభ్యులకు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరూ కూడా మా ఉత్సవాలు జయప్రదం చేయడానికి మాకు అందరూ సహకరిస్తున్నాం. అందరూ కూడా మా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి మరి ఎలక్షన్ కోడ్ ఉన్నందున మరి కొంచెం సింపుల్గా చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి మరి మేమైతే గ్రాండ్గా మా ఎమ్మెల్యే గారు, స్థానిక శాసనసభ్యులు చాలా గ్రాండ్గా చేసి ఈ హై స్కూల్ మోడల్ హై స్కూల్గా తయారు చేయడానికి కంగణం కట్టుకున్నారు. కానీ మరి లోకేష్ గారిని తీసుకొచ్చి అది పని చేయించాలన్న 3-4 సార్లు ప్రయత్నం చేయడం జరిగింది. మరి బిజీ షెడ్యూల్ వలన పోస్ట్పోన్ చేయమన్న అనడం కూడా జరిగింది. అయితే ఈ మరి పూర్వ విద్యార్థులందరూ కూడా రిజర్వేషన్ చేయించుకొని సెలవులు పెట్టుకొని ఉన్నారు. మరి పోస్ట్పోన్ చేస్తే కాదు అన్నందున మరి మేము ఏదైతే ఈ హై స్కూల్ మేము చదువుకున్న హై స్కూల్ ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం వారు మోడల్ హై స్కూల్స్ ప్రవేశపెట్టున్నారు, అదే మోడల్ హై స్కూల్ని ఈ హై స్కూల్ని మోడల్ హై స్కూల్గా చేస్తే భీమునిపట్నం పూర్వం నుంచి కూడా విద్యల నగరం. భీమునిపట్నంలో పాలిటెక్నికల్ కాలేజ్ కానీ, టీచర్ ట్రైనింగ్ కానీ, బీఈడి కానీ, డిగ్రీ అన్ని విద్యా సంస్థలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఎంతోమంది జిల్లా నుంచి ఇతర జిల్లాల నుంచి కూడా వచ్చి చదువుకున్న పట్టణం భీమునిపట్నం. మరి ఈ పట్టణం అభివృద్ధి చెందాలంటే మరి వ్యాపారపరంగా లేదు, కనీసం విద్యాపరంగా అయినా ఈ భీమునిపట్నం అభివృద్ధి చెందాలని మరి మా స్థానిక శాసనసభ్యులుగా కోరుకోవడం జరుగుతుంది. మరి ఆయన కూడా ఈ భీమునిపట్నంకి ఎన్నో ఆయన మంత్రిగా ఉండేటప్పుడు కూడా ఎన్నో కోట్లు కార్పొరేషన్ ద్వారా మిగతా జిల్లా పరిషత్ కానీ ఈ భీమునిపట్నం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి ఉన్నారు. ఇప్పుడు కూడా అదే దీంట్లో అభివృద్ధి పదంలో నడుస్తుంది. కానీ హై స్కూల్ని మాత్రం ఏ విధంగానైనా మోడల్ హై స్కూల్గా దీన్ని ప్రకటింప చేయాలని మొదటి విడతలోనే చేయాలని, అలాగే భీమునిపట్నం పూర్వం నుంచి కూడా ఈ హై స్కూల్కి సంబంధించి మరి ఫుట్బాల్ గ్రౌండ్ ఉంది. ఆ ఫుట్బాల్ గ్రౌండ్ని మంచి స్టేడియంగా రోడ్డుకి లో లెవెల్ ఉంది, దాన్ని డెవలప్ చేస్తారని, అలాగే ఇండోర్ స్టేడియం కూడా ఈ పిల్లలు ఈ భీమునిపట్నంలో ఎన్నో హై స్కూల్స్ ఉన్నాయి, ఎంతోమంది మరిన్ని క్రికెట్ మినీ స్టేడియం అయినా స్థలం కేటాయించి ఈ ప్రాంత విద్యార్థులందరూ కూడా క్రీడాపరంగా అభివృద్ధి చెందడానికి మీ వంతు సాయం చేస్తారని, మరి అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముగిస్తున్నాను. ఈరోజు భీమిలి గవర్నమెంట్ హై స్కూల్ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్నటువంటి భీమిలి గౌరవనీయులు శాసనసభ సభ్యులు శ్రీ గంటా శ్రీనివాస్ గారికి, శ్రీ మహిదర్ గారు ఐఆర్ఎస్ ఇన్కమ్ ట్యాక్స్ అడిషనల్ కమిషనర్, శ్రీ మూర్తి గారు బిఎస్ఎఫ్ రిటైర్డ్ కమాండెంట్, ఈ శతాబ్ది ఉత్సవ కమిటీ అధ్యక్షులు, శతాబ్ది ఉత్సవ కమిటీ సభ్యులు, మన భీమిలి గవర్నమెంట్ హై స్కూల్ పూర్వ విద్యార్థులు, మన పూర్వ ఉపాధ్యాయులు అందరికీ నా నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే నేను సర్వీస్లో జాయిన్ అయ్యి 19 years అయిన తర్వాత ఫస్ట్ టైం తెలుగులో స్పీచ్ ఇస్తున్నాను. సారీ, సో ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్ టు స్పీక్ ఇన్ తెలుగు, though I am habituated in Hindi and English. Indeed, it's a great pride and pleasure and feeling heartwarming, nostalgic moments to be part of this
centenary celebrations of our government high school. స్కూల్లోకి ఫస్ట్ ఎంటర్ అవగానే అదే పాత యూనో స్మృతులు మెమరీస్. It's a different kind of nostalgic experience for me, and I'm extremely happy and overwhelming by the warm receiving from the old students, alumni. ఇక్కడ మ్యాక్సిమం ఉన్న పూర్వ విద్యార్థులు అందరూ నాకు తెలిసిన వాళ్ళే. 50% అయితే అందరూ పేర్లతో పాటు కూడా నేను గుర్తుపెట్టుకున్నాను. దానికి మేజర్ కారణం ఏంటంటే మా నాన్నగారు ఇక్కడ టీచర్ కింద పనిచేశారు. ఇక్కడ ఉన్నటువంటి సభ్యులు చాలామంది పూర్వ విద్యార్థులు అందరూ మా నాన్నగారు స్టూడెంట్సే. నేను 1వ తరగతి 2వ తరగతి చదివినప్పుడు వీళ్ళందరూ 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఉండేటప్పుడు మా నాన్నగారు ట్యూషన్స్ కూడా చెప్పేవారు. సో నన్ను వీళ్ళు ఆడించేవాళ్ళు మ్యాక్సిమం చాలామంది ఉన్నవాళ్ళు. సో ఇట్స్ అండ్ ఐ యూస్ టు స్టే రైట్ అక్రాస్ ది బౌండరీ వాల్ ఫర్ 3 years హియర్. సో ఇట్ a great pleasure for me for being here. I have so many memories in this school. నేను 8th క్లాస్ 9th క్లాస్ ఇక్కడ చదివా. సో మా టైంకి వచ్చేసరికి ఏంటంటే కొద్దిగా గవర్నమెంట్ హై స్కూల్తో కాకుండా మిగతా ప్రైవేట్ స్కూల్ కూడా చాలా ఇక్కడ ఓపెన్ అయినా. బట్ మా ఫాదర్ ఈ స్కూల్లో చదవడం, మై ఫాదర్ వచ్చేసరి మా పెద్దకి ఇక్కడే చదివింది, మా రెండో అక్క ఇక్కడే చదివింది, మా అన్న ఇక్కడే చదివాడు, నేను కూడా ఇక్కడే చదివా, మా చెల్లి కూడా ఇక్కడే చదివింది. సో మా ఫ్యామిలీ మొత్తానికి ఈ గవర్నమెంట్ హై స్కూల్ చాలా ఎన్నో మధుర స్మృతులు ఉన్నాయి ఇక్కడ. అట్లాగే నేను ఇక్కడ చదివేటప్పుడు 8th క్లాస్ 9th క్లాస్ I still remember many of the old school where I studied. They suggested me, why did you join government high school? Though I got district 3rd rank in 7th class in the Visakhapatnam district. So few sisters, I don't know to name them, but they suggested me, why did you join government high school when nobody is joining there right now? I have my own reasons. But మన గవర్నమెంట్ హై స్కూల్లో మనకి ఇచ్చినటువంటి సెల్ఫ్ డిపెండెన్స్, సెల్ఫ్ రిలయన్స్ నాకు తెలిసి ఏ స్కూల్లో కూడా, ఏ ప్రైవేట్ స్కూల్లో కూడా దొరుకుండదు. వాట్ వీఆర్ టుడే బికాస్ ఆఫ్ అవర్ స్కూల్, వాట్ ఇట్ టాట్ అస్. స్కూల్ అంటే ఓన్లీ చదివేయడం ఒకటే కాదు, హౌ వీ ఇంటరాక్ట్ విత్ ది కమ్యూనిటీ, హౌ వీ ఇంటరాక్ట్ విత్ ది పీపుల్, హౌ వీ డెవలప్ అవర్ ఓన్ సెల్ఫ్స్, హౌ వీ హ్యావ్ డెవలప్డ్ అవర్ సెల్ఫ్స్. Self-disciplined, self-reliant, everything is taught in the school. In fact, చెప్పాలంటే ఇట్స్ ఎ సెకండ్ హోమ్ ఫర్ అస్. నాకు తెలిసి మ్యాక్సిమం ఇక్కడ స్టూడెంట్స్, మన పూర్వ విద్యార్థులు అందరూ కూడా ఇంటికి 6 ముందు ఎప్పుడు వెళ్ళేవారం కాదు. ఇక్కడే ఆడుకొని ఇట్స్ లైక్ ఎ సెకండ్ హోమ్ ఫర్ అస్. అండ్ ఈ టాట్ ఎ లాట్ టు అస్ టు బి వాట్ వీఆర్ టుడే హియర్. సో ఐఎమ్ గ్రేట్లీ ఇండెటెడ్ టు ద స్కూల్. అలానే మనల్ని ఇంత చక్కగా తీర్చిదిద్దినటువంటి మన టీచర్స్, ఓల్డ్ టీచర్స్ చాలామంది ఇప్పుడు లేరు, అన్ఫార్చునేట్. హ్యాడ్ దే బీన్ హియర్ దే వుడ్ హ్యావ్ ఫెల్ట్ మచ్ మోర్ హ్యాపీ. బట్ అందరినీ ఈరోజు గుర్తు చేసుకుంటూ చాలా దెర్ ఆర్ మెనీ మెమరీస్ ఐ హ్యాడ్ ఇన్ ది స్కూల్. నా ఫస్ట్ ఎలక్యూషన్, దెన్ ఇంటర్ డిస్ట్రిక్ట్ ఎలక్యూషన్స్. సో ఎవ్రీథింగ్ ఐ పార్టిసిపేటెడ్ ఆఫ్టర్ జాయినింగ్ హియర్. నేను 8th క్లాస్కి ఉండేటప్పుడు ఫస్ట్ టైం ఎలక్షన్స్ కూడా ఉండేవి సార్ స్కూల్లో. సో మన గవర్నమెంట్ హై స్కూల్ కాలేజే కాకుండా స్కూల్లో కూడా ఎలక్షన్స్ ఉండేవి. ఫార్చునేట్లీ ఐ వాజ్ ఎలక్టెడ్ యాజ్ యునానిమస్లీ ఫర్ ది జాయింట్ సెక్రటరీ అండ్ యునానిమస్లీ ఫర్ ది సెక్రటరీ ఆల్సో ఇన్ 9th క్లాస్. There was no competition. Thanks for all my friends and thanks for all my seniors who supported me. But ఈరోజు ఇక్కడ మన ఆలం అందరూ కూడా అంత వామ్ వెల్కమ్తో మీ ప్రేమాభిమానాలు చూపించడానికి ఐఎమ్ రియల్లీ ఇండెటెడ్ టు యూ ఫర్ ఆల్ మై లైఫ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మమ్మల్ని ఈ విధంగా తీర్చిదిద్దినటువంటి మా పేరెంట్స్, మా అమ్మగారు ఇక్కడ ఉన్నారు, ఆల్ మై ఫ్యామిలీ, మై ఫాదర్ వాజ్ a symbol of integrity and a simple person and very innocent person, I would say. He's very innocent, మీ అందరికీ తెలుసు, and very honest and upright. చాలా సింపుల్గా ఉండేవారు. ఆయన ఆ రోజుల్లో రోజుకి 10 కిలోమీటర్లు 15 కిలోమీటర్లు పరిగెట్టుకుంటూ వెళ్ళి స్కూల్కి వెళ్ళేవారు. ఆయన నుండి చదవడమే గ్రేట్. ఆయన తర్వాత మేము చదవడం. మా ఇంట్లో అందరూ టీచర్లే. మా 2 అక్కలు టీచర్లు, మా చెల్లి కూడా ఎంఎస్సీ, అందరూ టీచర్లే.
నేను మా అన్న ఇంజనీరింగ్ జాయిన్ అయితే వాడు ఇంజనీరింగ్ జాయిన్ అయ్యాడు కాబట్టి నేను బైపీసీ జాయిన్ అయ్యా, అంతే, అంత డిఫరెన్సే. సో అన్ఫార్చునేట్లీ ఐ కుడెంట్ క్రాక్ మెడిసిన్, బట్ అదే ఆ కసి పట్టుదల ఉండిపోవడంతో మా ఇంట్లో నేను ఐపీఎస్ ప్రిపేర్ అవుతాయంటే మా ఇంట్లో అది మనకు కాదు, అది అంతా డబ్బున్న వాళ్ళకి, మనం చదవడానికి ఉండదని మా అమ్మగారే. నాకు అప్పుడు గవర్నమెంట్ జాబ్ జాయిన్ అయిన తర్వాత అసలు నేను జాబ్ రిజైన్ చేసి వెళ్ళిపోతుంటే మా అమ్మగారు ఏడుపు, నువ్వు వెళ్ళొద్దని చెప్పి, ఇంత గవర్నమెంట్ జాబ్ వదిలేసి మనకెందుకు గెజెటెడ్ ఆఫీసర్ నువ్వు వదిలేస్తున్నావు అంటే, ఐ వర్క్డ్ ఓన్లీ ఫర్ 10 months, but I couldn't settle in that job being all topper from the childhood and university gold medalist. So I thought this is not the job for me. Then I resigned. I went and I deeply indebted to my family and my teachers and my friends. I should name my friends. నాకు ఇక్కడ ఈ స్కూల్లోని ఎంతోమంది ఫ్రెండ్స్, నా బెస్ట్ ఫ్రెండ్స్ ఇన్ మై లైఫ్. ఓకే, I would name Satish is my best friend who supported me when I was preparing for civils. చాలామంది అలాగే చాలా ఇచ్చేసారు సపోర్టివ్గా, అండ్ ఐ డీప్లీ ఇండెటెడ్ టు ఆల్ మై టీచర్స్, మై ఫ్రెండ్స్, మై సీనియర్స్ హూ టాట్ మీ లైఫ్. చదువు ఒకటే కాదు, మన స్కూల్లోని చాలా నేర్పిస్తుంది. సో దెర్ ఇస్ అన్ 80-20 ప్రిన్సిపల్. సో ఐ స్ట్రిక్ట్లీ ఫాలో దట్ 80-20 ప్రిన్సిపల్. సో ప్రొఫెషన్ ఒక 20% అయితే రిమైనింగ్ 80% మన ఫ్యామిలీ, మన సోల్, మన ఫ్రెండ్స్. సో ఈరోజు మనందరూ ఇంత యునైటెడ్గా ఉన్నామంటే దట్ ఈస్ ఆల్ ద బాండింగ్ విచ్ వీ డెవలప్డ్ ఇన్ అవర్ స్కూల్. అండ్ ఐమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ దట్ all our alumni and all our seniors here, they are still maintaining the bonding and the friendship which we acquired in the government high school career, that years. So నేను ఇంకెక్కువ టైం కూడా తీసుకోదలుచుకోలేదు. జస్ట్ ఐ వాంట్ టు మెన్షన్ వన్ థింగ్ హియర్. Maybe 6-7 years back, out of gratitude, deep appreciation, gratitude, I started a stipend program for the 9th class and 10th class students. So I could provide students for 3-4 years, but unfortunately that principal or headmaster, he's been transferred, it was discontinued. So I want to announce that here again that I want to start, a stipend, a scholarship program for 10th class students, and I request the principal of the school and mana committee kuda. That time 7 years back start chesina, 3 years continuously icharu. Tarvata nobody has approached me. Naaku anni untayi ga, na దగ్గర నా టైం ఉండదండి. So I request my friend to take care of. So I want to announce those scholarship out of gratitude and respect my father and the school. 10th క్లాస్లో ఎవరైతే ఫస్ట్ ర్యాంక్ వస్తారో, ఫస్ట్ సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్, నేను 10,000, 5,000, 3,000 ఎవ్రీ ఇయర్ నేను నా తరపున నేను ప్రొవైడ్ చేస్తాను అని చెప్పి అప్పుడు చెప్పిన కొన్నాళ్ళు ఇచ్చాను. బట్ సమ్హౌ ఇట్ వాస్ డిస్కంటిన్యూడ్. బై రిక్వెస్ట్ ది కమిటీ మెంబర్స్ టు టేక్ ఇట్ ఫార్వర్డ్, అండ్ ఐ వుడ్ బి డీప్లీ ఇండిటెడ్ ఫర్ దట్ బికాస్ ఇట్స్ అవుట్ ఆఫ్ మై ఓన్ లవ్. ఐ వాంట్ టు ప్రొవైడ్ ఇట్ టు ఎంకరేజ్ ది స్టూడెంట్స్ ఇన్ ది ప్రజెంట్ జనరేషన్. సో ఈరోజు ఈ విధమైన అవకాశాన్ని నాకు కల్పించిన పెద్దలందరికీ, పూర్వ విద్యార్థులకి, అలాగే సభ్యులకి అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మా పేరెంట్స్, మా అమ్మగారు ఇక్కడ అందరూ ఉన్నందుకు ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ, అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ వన్ అండ్ హాఫ్ యూ ఫ్రమ్ డీప్ బాటమ్ ఆఫ్ మై హార్ట్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్. మీరు చాలా మంచి ఇన్స్పిరేషన్ స్పీచ్ ఇచ్చారు. అనివార్య కారణాల వాళ్ళ స్టూడెంట్స్ రాకపోయినా ఇక్కడ ఉన్నటువంటి పేరెంట్స్ అందరూ కూడా పిల్లలకి తెలియజేసేటువంటి మంచి విషయాలు మీరు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నౌ రెస్పెక్టెడ్ శ్రీ విఎం మహిదర్ గారిని ఇక్కడ సందేశించి మాట్లాడవలసిందిగా కోరు. గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు, మాకు మన శతాబ్ది ఉత్సవాలకి మొదటి నుండి ఈయన ఉన్నారని కూడా మాకు కూడా ఉత్సాహంతో కమిటీ ఒకటి ఫామ్ చేసి బ్యాకప్ చేసుకుంటూ వచ్చారు. ఇదేంటే ఓల్డ్ బాయ్స్ సపోర్ట్ కోసమే చేసాం. మీది టైం టు టైం మీ యొక్క సపోర్ట్ మీ అందరూ కూడా మేము తీసుకుంటాను, నడిపించుకుంటూ వెళ్తున్నాను సార్. ఇప్పుడు ఏదో చిన్న ప్రోటోకాల్ వల్ల అన్నీ కూడా మీ ద్వారా అవుతుంది అనుకున్నాము. జస్ట్ ప్రోటోకాల్ వల్ల అయింది. బట్ స్టిల్ ఇది సంవత్సరం మొత్తం కూడా మనం చేయొచ్చు సార్ ఇది. సో వీ టేక్ యూ టు ఆఫ్టర్ ద ప్రోటోకాల్ అగైన్ ద వన్ మోర్ ఫంక్షన్ విచ్ ఈజ్ కమ్ బ్యాక్ టు ద స్టూడెంట్స్ డైరెక్ట్లీ. క్రాంతి గారు, సో యు ఆర్ ఇన్స్పైరింగ్, రియలీ గుడ్. యు ఆర్ టచ్ ద హార్ట్స్ ఆఫ్ ద people here, and I feel like if the students also there is this inspiration is required. I think he is the first person, he is the direct recruitee, he got IPS.
So it's really we are congratulating for you and for your principles of your father who made you to study in the government schools. And Kesaramurthy garu, so my senior most SLC junior college రాకముందు ఉన్నారు, మన గాడ అప్పలనాయుడు గారు అండ్ కమిటీ మెంబర్లు షణ్ముఖరావు గారు, కోసల గారు, వీళ్ళందరూ కూడా మా సీనియర్లు అండ్ పార్వతీశం గారు ఆల్ అండ్ పెద్దలు అందరూ మాకు ఇది శతాబ్ది స్టార్ట్ అయినప్పుడు మేమే చాలా సీనియర్స్ అనుకున్నాం. కానీ చూస్తేనేమో 1958 నుండి 1968 నుండి మాకన్నా సీనియర్స్ చాలామంది ఉత్సాహంగా ఉన్నారు. అండ్ రియలీ దే స్పెండ్ మోర్ టైమ్ దాన్ అస్. సో మేము లాస్ట్లో మోస్ట్ ప్రాబ్లీ వాళ్ళకి అంటే మీ గైడెన్స్ ఇచ్చేంత వాళ్ళం కాదు, కానీ ఇన్ హరీ ఆర్ ఇన్ వరీ ఆర్ వాట్ ఎవర్ థింగ్ వీ ట్రై టు కరెక్ట్ దెమ్. ఇట్స్ ఎనీథింగ్ దే హర్ట్ ఇట్ ఐఎమ్ సభాముఖంగా మీకు క్షమాపణ చెప్తున్నాను. Second, so I have studied here from 8th to 10th. So later on I moved to my father is a DFO. ఇక్కడ భీమ్లీకి అనుబంధం ఎందుకు వచ్చిందో మాకు తెలియదు కానీ, సో ఇట్ నాట్ ఈస్ బికాస్ ఆఫ్ జాబ్, బికాస్ ఆఫ్ హిస్ సంథింగ్ ఇస్ వీ అక్వైర్డ్ హియర్. అండ్ నేను కానీ అండ్ సిన్స్ హీ ఈజ్ ఇన్ గ్రూప్ 1 ఆఫీసర్స్ ఐ గాట్ సమ్ లిటిల్ కాంపిటేటివ్ ఎడ్జ్. అండ్ సరిగ్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ నేను ముందు స్టార్ట్ చేశాను. మేబీ సివిల్ సర్వీస్ ఆల్ స్టార్టెడ్ ఎర్లీ at that time. So but I settled in అమ్మ మీరు మీ అబ్బాయి అది వదిలేయడం వల్ల ఆయన ఐపీఎస్ అయ్యారు, నేను వదలలేకపోవడం వల్ల నేను 16 సంవత్సరాల తర్వాత ఐఆర్ఎస్ అయ్యాను. సో యువర్ బ్యాకప్ ఈజ్ రియలీ గుడ్. అండ్ సమ్ రిస్క్ మనం తీసుకోవాల్సిందే, తప్పదు. ఎందుకంటే అవన్నీ ఎన్ని అప్లికేషన్స్ ఉన్నా సరే కొన్ని చేయాలంటే ఇట్స్ a 10 years process, 10 years hard work. And once you are in the top, definitely you know that why I could able to do something to the institution is, it is because of something we can do with some influence, CSR funds, whatever the funds. It is not, I cannot do with my salary. We are after all, we are employees only. Please remember that. And Kranti also, he is also after all, he is employee only. But we can make the things happen, which is at the district level and state level also. So that's what we are, and he is ready to give something for stipend also. And I have seen, I think Upendra garu, so many lecturers, professors kuda ikkada chusanu. And I think Sunny Vasu, and we should honor the business people also. Not only the employees, we are the grade who are stayed back in the Bhimli. And whatever thing, even the growth, the sleepy town, always a sleepy town. Why we got up and maak paiki vachamante because of the government school ani na inspiration. Pillalu chaala mandiki teacherlu veelu ichina, again more qualified teachers ikkada untaru than private institutions. Friends, so with this I can and we are in very regular touch with the batch. So I think maybe I am troubling my batch people also. Regularly I am doing something so that it is they are also supporting me. Maybe major contribution, but without their contribution and their services it is not full. I think Mr. Lakshman Rama batch and Ramakrishna Gupta and DVK Raju, these are all my batchmates. And of course one of the friends, maybe tomorrow some people may come. We are less here, but we are showing our might here. Thank you all. కార్యక్రమాన్ని ఇప్పటికే ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మిత్రుడు కాళిదాస్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈ సభకి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మన ప్రీతమ ఎమ్మెల్యే గారు గంటా శ్రీనివాసరావు గారు, అలాగే అదర్ డిగ్నిటరీస్ ఆన్ ది స్టేజ్, ఈ కార్యక్రమానికి అటెండ్ అయ్యేటువంటి మిగతా పూర్వ విద్యార్థులు అందరికీ కూడా బాటమ్ ఆఫ్ ది హార్ట్ నుండి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రియల్లీ ఐఎమ్ వెరీ 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 హ్యాపీ టు బీ విత్ యూ ఆల్ హియర్. ఈ 100 సంవత్సరాలు ఈ సెలబ్రేషన్ చేసుకోవడం అంటే చాలా హ్యాపీగా ఉంది. షణ్ముఖరావు మిగతా వాళ్ళందరూ కూడా చాలా ఇంట్రెస్ట్ తీసుకొని కమిటీ అందరూ కూడా దీన్ని చేశారు.
బికాజ్ ఆఫ్ సమ్ రీజన్స్ మనకి ప్రోటోకాల్ కొన్ని కారణాల వల్ల మనకి ఎక్కువ గ్యాదరింగ్ రాలేదు. ఏదైనా సరే ఈ స్కూల్తో నాకు చాలా ఎక్కువ అనుబంధం ఉంది. ఈ స్కూల్ వల్ల, ఇందులో చదువుకోవటం వల్ల నేను చాలా పై స్టేజ్కి వెళ్ళగలిగాను. ఇప్పుడున్న ఈ పొజిషన్లో ఉండగలిగానంటే ఈ స్కూలు, ఇక్కడ చదువుకున్న విద్య, ఈ సంస్కారము అవే. అందుకని నేను ఈ స్కూల్లో 15 years బ్యాక్ కొన్ని రూమ్స్కి ఫర్నిచర్ కూడా ఇవ్వటం జరిగింది. ఏదేమైనా సరే ఇక్కడ నేను నేర్చుకున్నది ఏంటంటే, నా జీవితంలో కూడా నేర్చుకున్నది, మనం ఏదైతే అనుకుంటామో ఈ నెవర్ గివ్ అప్, ఎప్పుడు కూడా దాన్ని విడిచిపెట్టకూడదు. మధ్యలో చాలా 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 అవంతరాలు రావచ్చు. అవంతరాలని ఏ విధంగా మనం తప్పించుకుంటూ వెళ్ళాలి అని చేసుకోవడం తప్పించి ఇంకోటి చేయకూడదు. మనం ఏదైనా చేయాలంటే బర్నింగ్ అండ్ బ్రైట్నింగ్ డిజైర్ ఉండాలి. ఏదైనా చేయాలనుకుంటే చేద్దాంలే చూద్దాంలే అని కాకుండా బర్నింగ్ డిజైర్తో, దాంట్లో కూడా బ్రైట్నింగ్ డిజైర్ ఉండాలి, అభిరుచితో అలా ఉండాలి. ఆ విధంగా కొన్ని ప్రిన్సిపల్స్ తర్వాత నేను ఏదైనా అనుకున్నానంటే, అది రైట్ రాంగ్ అన్నా తెలీదు, దేర్ షుడ్ నాట్ బి, నాకన్నా అబౌవ్ ఎవరు ఉండకూడదు అనేసి ఏ రేస్లో ఉన్నా సరే నేను ట్రై చేసేవాడిని. మోస్ట్ ఆఫ్ ది అకేషన్స్ ఐ వాజ్ సక్సెస్ఫుల్. ఇవన్నిటికీ కారణం ఇక్కడ చదువుకోవటం, మిగతా వాళ్ళందరూ కూడా కారణం. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ రిక్వెస్ట్ సార్, నేను చాలా కష్టపడ్డాను సార్. నేను ఈ విషయంలో నాకు అవకాశం ఇవ్వట్లేదు అన్న విషయం గ్రహించి చాలా బాధతో ఉన్నాను ఇవాళ. ఎందుకంటే సార్ ఈ రోజుకి 7 నెలలు అయింది సార్ ఈ యొక్క ప్రోగ్రాం చెయ్యాలనే తపన. మీలాంటి వాళ్ళని కలిసి ఎలాగైనా చేయించుకోవాలి, దీన్ని సక్సెస్ఫుల్ చేయాలి. 100 సంవత్సరాల చరిత్ర గల ఈ స్కూల్కి కనీసం 50 సంవత్సరాలు వాళ్ళైనా చదువుకున్న వాళ్ళు ఇక్కడికి వస్తారు, ఈ యొక్క హై స్కూల్కి ఒక మంచి వెన్న తెస్తారు. అదేవిధంగా ఈ హై స్కూల్లో చదువుకొని ఇటువంటి వాళ్ళందరూ ఒకే స్టేజ్ మీద రప్పించడం అంటే నిజంగా ఓల్డ్ స్టూడెంట్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను సార్. 100 మీటింగులు పెట్టాను సార్. ఇంచుమించు 100 మీటింగులకి లాస్ట్ 2 months నుండి బీ అలర్ట్, బట్ మీ యొక్క సహకారంతో మా వాళ్ళందరికీ కూడా ఉత్సాహం కలిగి శ్రీనివాసరావు గారు ఉన్నారంటే ఈ కార్యక్రమం యు ఆర్ సక్సెస్ఫుల్. కమిటీ కన్నా మాకు గురువారి లాంటి వారు మీరు ఉన్నారు. మేము ముందుకెళ్ళే అవకాశం కలిగింది అని కూడా మీరందరూ ఒక్కసారి నిజమా కాదా ఒక్కసారి క్లాప్స్ కొట్టండి. ఎందుకంటే అండి, మనకు వెన్నుతుండేవాని చైర్మన్ అనే దానికి బదులుగా నేనున్నాను. మీరు ఎవరు వచ్చినా మీరు నిరుత్సాహాన్ని కల్పించలేదు సార్. ఎటువంటి కార్యక్రమం ఈరోజు మీరు ఇక్కడికి వస్తారని ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి కూడా తెలియదు సార్. కానీ మీ యొక్క హై స్కూల్ మీద, మా ఓల్డ్ స్టూడెంట్స్ మీద మీకు మంచి నమ్మకం ఉండి ఇది సక్సెస్ఫుల్ అవ్వాలంటే నన్ను రమ్మంటున్నారు. కాబట్టి మీరు ఈ ఓల్డ్ స్టూడెంట్స్ అనేది కలవడానికి వచ్చినందుకు మీ ప్రత్యేక అభినందన తెలియజేస్తూ, ఆ విధంగా క్రాంతి కుమార్ మై ఫ్రెండ్, నేను నిజంగా నాకు తిడుతుంటాడు, చాలాసార్లు తిట్టాడు సార్. నేను నిజంగా చెప్తున్నాను, నేను 15 రోజులు ఆయనతో మాట్లాడడం మానేశాను. బట్ యూఆర్ ఎస్పెషలీ ఆయన అడిగేవారు, ఏంట్రా ఏమవుతుందని చెప్పలేని పరిస్థితులు ఉన్నాం సార్. చాలా బాధపడేవాడు. ఏదైనప్పుడు కూడా ఒక అన్నదమ్ముడిగా, నా ఫ్రెండ్గా ఒక ముందుకు నడిపించాలి, ఇది సక్సెస్ఫుల్ అవ్వాలనేసి నాకు వెన్ను తట్టింది కూడా మా మహీధర్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓల్డ్ స్టూడెంట్స్ అందరూ కూడా ఒక్కసారి బిగ్ క్లాప్స్ కొట్టండి. ఓకే అండి, మా నాన్నగారి దయ వల్ల, పెద్దల ఆశీర్వాదం వల్ల ఐ డిడ్ మై బెస్ట్. నేను బీఎస్సీ ఆంధ్ర లయలా కాలేజ్ విజయవాడలో చదువుకున్నాను 77-80. ఆ తర్వాత ఎంఎస్సి సౌరాష్ట్ర యూనివర్సిటీ రాజ్కోట్లో చదువుకున్నాను. ఆ తర్వాత ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఫిల్ పిహెచ్డి చేశాను. ఎంఫిల్ పిహెచ్డి చేస్తుండగానే పీజీ డిప్లొమా ఇన్ అప్లైడ్ స్టాటిస్టిక్స్, జూనియర్ డిప్లొమా ఇన్ ఫ్రెంచ్, జూనియర్ డిప్లొమా ఇన్ రష్యన్, ఇవన్నీ కూడా చేశాను 3 years పార్ట్ టైంగా. ఆ తర్వాత
నేషనల్ ఎడ్యుకేషన్ టెస్ట్ యూజీసీ ఫస్ట్ టైం 85లో స్టార్ట్ చేసింది లెక్చర్షిప్ టెస్ట్. అది లైఫ్ సైన్సెస్లోని ఎడ్యుకేషన్లోని రెండింటిలో కూడా క్వాలిఫై అయ్యాను. నేను పీజీటీ బయాలజీగా బీఆర్ తీసుకున్నాను కేంద్రీయ విద్యాలయ సంఘటనలో. 2 years ఆ భగవంతుడు కేంద్రీయ విద్యాలయ ఒంగోలులో ప్రిన్సిపాల్గా కూడా ఫుల్ అడిషనల్ ఛార్జ్గా చేయడానికి అవకాశం ఇచ్చాడు. నమస్తే అండి. థ్యాంక్ యూ మంగేష్ అండి. ఈ స్కూల్లో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉండేది. ప్రాథమిక తరగతులు లేవు. తెలుగు మీడియంలో అభ్యాసం జరిగేది. చుట్టుపక్కల గ్రామాలన్నిటికీ అనువైన చదువుకోవడానికి అందుబాటులో ఉన్న మన భీమిలి ఉన్నత పాఠశాల ప్రారంభించినప్పుడు విశాఖపట్నం పరిధిలో ఎక్కడా పాఠశాలలు లేవు, ఏర్పాటు చేయలేదు. ఆ టైంలో ఇదే ఫస్ట్ ఉన్నత పాఠశాల. కిండర్ గార్టెన్ స్కూల్స్ ఉండేవి. 1st to 5th వరకు అక్కడ చదివేవారు, ఇంగ్లీష్ మీడియంలో చదివేవారు. తర్వాత 6th to 10th మన ఉన్నత పాఠశాలలో చదివేవారు. ఈ పాఠశాల స్థాపించడానికి మెయిన్ కాన్సెప్ట్ ఫస్ట్ ఫామ్ సెకండ్ ఫామ్ క్లాసెస్ కోసం స్థాపించడం జరిగింది 1924లో. ఆ సమయంలో ఉన్నత పాఠశాల ఏర్పాటు చేయడానికి భీమిలి మున్సిపాలిటీ చాలా ప్రయత్నాలు చేసింది. అప్పట్లో చైర్మన్ గారు కూడా చాలా కష్టపడి ఎన్నో ప్రాంతాలు చూసిన తర్వాత ఈ కొండపక్క ఈ స్థలాన్ని ఎంపిక చేయడం జరిగింది. ఇందులో కొంత స్థలం ప్రభుత్వం సమకూర్చింది. అది సరిపోకపోతే ముట్టమర్రి వాళ్ళు అతని స్థలాన్ని, వాళ్ళ సొంత స్థలాన్ని దానం చేశారు. మొత్తం 2.99 acres యాజ్ పర్ అవర్ రికార్డ్స్. ఈ ఉన్నత పాఠశాల ఇక్కడ ఏర్పాటు చేయడానికి ఎంతోమంది స్కావెంజర్స్ కుటుంబాలని ఇక్కడి నుంచి రెల్లివీధికి షిఫ్ట్ చేసి అప్పట్లో వాళ్ళకి స్థలాలు ఇచ్చి పెంకుటిల్లులు కట్టించి కూడా ఇచ్చారు. బట్ వాళ్ళ గ్రామ దేవత, వాళ్ళ కులదేవత వడ్డీ పోలమ్మ ఆలయం మతుకు షిఫ్ట్ చేయడానికి ఒప్పుకోలేదు. అది మనకి ఇప్పటికీ మన ఉన్నత పాఠశాల ప్రాంగణంలోనే ఉంది. తొలిసారిగా మన ఉన్నత పాఠశాల అఫ్కోర్స్ మన బ్యాచ్లు కూడా మనం చదువుకునేటప్పటికి పాకలు ఉండేవి. పాకలు కూడా అప్పట్లో డొనేట్ చేసి కొంతమంది దాతలు వేయించారు. ఆ పాకలోనే క్లాసెస్ జరుగుతుండేవి. అప్పట్లో అందమైన మొక్కల్ని కూడా నాటించారు. ఇక్కడ ఎంతోమందికి గుర్తుండుంటుంది చింత చెట్టు, పురాతనమైన చింత చెట్టు. మా బ్యాచ్ వాళ్ళని ఎప్పుడు అక్కడ చింతకాయలు కొట్టుకొని తినేవాళ్ళం కూడా. కొండ ప్రాంతం అయినందువల్ల రాళ్ళు రప్పలతో నిండి ఉండేది. ఎంతో కాలం మున్సిపాలిటీ ఆధీనంలో ఉన్న ఈ పాఠశాల 1974 50 సంవత్సరాల తర్వాత ప్రభుత్వ పాఠశాలగా రూపాంతరం చెందింది. ఎన్నో ఎత్తుపల్లాలు చూసిన ఈ ఉన్నత పాఠశాల ఇంతింతే వటుడింతే అన్న రీతిలో ఈరోజు 100 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఉత్సవాలు జరుపుకుంటుంది. పురాతన పట్టణం భీమిలి సుమారు 400 సంవత్సరాలుగా చారిత్రాత్మక పట్టణంగా వెలుగొందుతుంది. ఈరోజు ఆ పురాతన పట్టణానికి భీమిలి ఉన్నత పాఠశాల ఒక మణిమకుటంగా వెలసింది. మన ఉన్నత పాఠశాలలో 1924వ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం అభివృద్ధి చెందుతూ ఎందరో ఉపాధ్యాయుల సారథ్యం అంటే హెడ్ మాస్టర్స్, వాళ్ళ సారథ్యంలో విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం ప్రాంతాలలో మంచి పేరు సంపాదించింది. ముఖ్యంగా హెడ్ మాస్టర్లు, హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ అప్పారావు పట్నాయక్ గారు, బుల్సు సుబ్రహ్మణ్యం గారు, శ్రీపాద విశ్వనాథం గారు, సోమయాజులు గారు, దీక్షితులు గారు, జి రామారావు గారు, జీవి చిరంజీవిరావు గారు, లంకా నరసింహమూర్తి గారు, ఎన్ఆర్ఎస్ ప్రసాదరావు గారు, టిఎన్ ప్రసాదరావు గారు, ఎం వెంకటరావు గారు, ఎం సాయిబాబా గారు, వై శ్రీమంతుడు గారు, వై రామకృష్ణ గారు, శ్రీమతి పి భారతీరత్నం గారు, టి సూర్యనారాయణ గారు, కె చంద్రమౌళీశ్వరరావు గారు, కెవి నరసింహులు గారు, జిఎల్ గోపాలరావు గారు, ఈ శ్రీనివాసులు గారు, శ్రీమతి ఎం శివరాణి గారు మన భీమిలిలో ఉన్న ఉన్నత పాఠశాల అభివృద్ధికి
విద్యార్థులు ఉన్నత చదువులకి ఎంతో కృషి చేశారు. మన భీమిలి ఉన్నత పాఠశాలలో చదివిన విద్యార్థులలో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో కమాండెంట్గాను, ఇండియన్ ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్గాను, ఇండియన్ ఎయిర్ ఫోర్స్లోను, ఇండియన్ నేవీలోను, ఇండియన్ రెవెన్యూ సర్వీస్లోను, ఇండియన్ పోలీస్ సర్వీస్లోను, డిఆర్డిఓలోను ఉద్యోగాలు చేసిన వారు ఉన్నారు అంటే మన ఉన్నత పాఠశాల విద్యా ప్రమాణాలు ఏ పరిధిలో ఉండేవో మీకు అందరికీ అర్థమవుతుంటుంది. ఇంజనీరింగ్లో పట్టభద్రులు అవడానికి భీమిలి ఉన్నత పాఠశాలకు గొప్ప పేరు. మన ఉన్నత పాఠశాల ఇట్స్ ఎ ఫ్యాక్టరీ టు జనరేట్ ఇంజనీర్స్. ఒక బ్యాచ్ నుంచి 50% స్టూడెంట్స్ ఇంజనీర్లుగా రూపుదిద్దుకున్నారు అంటే మన ఉపాధ్యాయులు ఉన్నత పాఠశాలలో ఎంత అంకిత భావంతో పనిచేసేవారో మనం వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు. మన ఉన్నత పాఠశాల నుంచి ఇంజనీర్స్గా, ఉపాధ్యాయులుగా జీవితంలో స్థిరపడిన వారు కోకొల్లలు. అంతేకాకుండా డాక్టర్లు, శాస్త్రవేత్తలు, ఎస్పెషల్లీ డిఆర్డిఓ సైంటిస్ట్, ఫార్మసీ సైంటిస్ట్, బ్యాంక్స్లో, ఇన్సూరెన్స్ కంపెనీస్లో కాంట్రాక్టర్స్ గాను, రాజకీయాల్లోనూ, సినిమా హీరోలుగాను ఎందరో విద్యార్థులు స్థిరపడి మన పాఠశాల ఖ్యాతి ప్రఖ్యాతులను పెంచుతూనే ఉన్నారు. మన భీమిలి ఉన్నత పాఠశాల విద్యార్థులు విదేశాలలో కూడా ఇంజనీర్స్గా, సిఈఓగా, సిఎఫ్ఓగా, ఫార్మసీ సైంటిస్ట్గా, ప్రొఫెసర్స్గా, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్స్గా పనిచేస్తూ మన భీమిలి ఉన్నత పాఠశాలకి ఎంతో పేరు ప్రఖ్యాతులు తెస్తున్నారు. మన భీమిలి ఉన్నత పాఠశాల చదువులలోనే కాదండోయ్, ఆటపాటలు, క్రీడల్లో కూడా వీఆర్ నెంబర్ 1. ముంజేతి కంకణానికి అర్థమేలా మన పాఠశాల నుంచి 70వ శతాబ్దం ప్రారంభంలోనే మన ఉన్నత పాఠశాల నుంచి 8వ తరగతి విద్యార్థి ఫుట్బాల్ ఆటలో జాతీయ స్థాయిలో సత్తా చూపెట్టాడంటే మన ఉన్నత పాఠశాలలో ఫిజికల్ ఎడ్యుకేషనల్ ట్రైనర్, డ్రిల్ మాస్టర్ గారు ఎంత ప్రావీణ్యంలో వేరేగా చెప్పనవసరం లేదు. ఆ వ్యక్తి మన అదృష్టం కొద్దీ ఇక్కడే ఉన్నాడు. అత్తిలి సత్యనారాయణ గారు అంటే ఎవరికీ తెలియదు. మన చిన్నబాబు గారు ఒక్కసారి నిలబడాలి. చిన్నబాబు గారు ఎక్కడున్నా ఒకసారి నిలబడాలి. 8వ తరగతిలో జాతీయ స్థాయిలో ఫుట్బాల్లో సత్తా చూపించిన మన ఉన్నత పాఠశాల విద్యార్థి మన చిన్నబాబు గారు, అత్తిలి సత్యనారాయణ గారు. థ్యాంక్ యూ చిన్నబాబు గారు. సుమారు 20 సంవత్సరాలు టెన్నిక్వైట్ అంటే రింగ్ టెన్నిస్లో మన ఉన్నత పాఠశాల మొకటం లేని మహారాజులుగా వెలిగింది అంటే అతిశయోక్తి కాదు. ఒకటనేమిటి, అన్ని ఆటలలో మన ఉన్నత పాఠశాల విద్యార్థులు అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేవారు. ఆటలలోనే కాదు, క్రీడలు అంటే అథ్లెటిక్స్లో కూడా మన విద్యార్థులే టాప్. ఎన్నోసార్లు జిల్లా స్థాయిలో మన ఉన్నత పాఠశాల ఛాంపియన్షిప్ వరించింది. దట్ ఈజ్ ఉన్నత పాఠశాల భీమిలి. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న మన ఉన్నత పాఠశాల ఆ సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఉన్నంత వరకు అభివృద్ధి చెందుతూ ఉండాలని కోరుతూ మీ విద్యార్థి. It is lovely to see this good gathering and all old students of this school gathering in this school. It is a pleasurable time for everybody of us. Of course, now Telusu speech is a boring speech for now. Everybody wants to meet their people and talk to their batches. So I joined this, I belongs to this Bhimapatnam, born and brought up. And I studied up to 4th class, 5th class, second school up to Dumpalbadi అనేవారు. అక్కడి నుంచి then I joined here in 6th class, 6th form. That is in 1953. So we went up to that place, up to SLC. Myself and my batchmate, Mr. Bangar Raju, please stand up. And same batchmate, my Masharu, please stand up. These two are my classmates. We are oldest, I think, so far we are attended on this occasion. సో అప్పుడు ఎలాగుండేదంటే ఎవరి బ్యాచ్లో వాళ్ళు మాట్లాడుకోవచ్చు,
ఎవరికి బోరింగ్ కొట్టినా తప్పదు ఇంకా నా స్పీచ్ ఉండడం. అప్పుడు ఎలాగుండేదంటే ఎడ్యుకేషన్, సోషల్ సిస్టమ్స్, గేమ్స్ ఇవన్నీ ఒకే దీంట్లో ఉండేవి. అందుగురించి ఇక్కడ ఏంటంటే ఈ స్కూల్లో చదివిన వాళ్ళు పెద్ద పెద్ద ఆఫీసర్స్ అయ్యారు, పెద్ద పెద్ద ఇంజనీర్స్ అయ్యారు, పెద్ద పెద్ద స్పోర్ట్స్మెన్స్ అయ్యారు. ఎప్పుడే మనం చూసాం కదా. సో యాజ్ ఫార్ యాజ్ స్పోర్ట్స్ ఈజ్ కన్సర్న్, ఎర్లియర్ వీ యూస్ టు హ్యావ్ ఏ గ్రిక్స్ సెలక్షన్ అవ్వడం అంటే ఇట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్ ఆఫ్ ది హై స్కూల్ డెన్. తర్వాత ఎడ్యుకేషన్ దీంట్లో అందరూ అప్పుడు మాకు ఫస్ట్ క్లాస్ అంటే 65 మార్క్స్ రావడం ఫస్ట్ క్లాస్. మా ఎస్ఎల్సి బ్యాచ్లో ఫస్ట్ క్లాస్ వచ్చిన వాళ్ళు, ఎస్ఎల్సి పాస్ అయిన వాళ్ళు ఇద్దరే. ఒకళ్ళు బంగారరాజు, ఒకళ్ళు సీతారామూర్తి, బండానాథ్ మేస్టర్ కొడుకు. వీళ్ళిద్దరే ఫస్ట్ క్లాసు. మేమందరం డింకిల్ కొట్లి పాస్ అయిన వాళ్ళు. మేమందరం ఎస్ఎల్సి పాస్ అయిన తర్వాత వీ డోంట్ హ్యావ్ ఎనీ కాలేజ్ హియర్. కాలేజ్ లేదు కాబట్టి కొంతమంది ఏవెన్ కాలేజీకి వెళ్ళారు, కొంతమంది ఎంఆర్ కాలేజీకి వెళ్ళారు. దెన్ వీ కీప్ ఆన్ స్టడీయింగ్. ఫార్చునేట్లీ ది ఇన్స్పిరేషన్ ఐ గాట్ ఫ్రమ్ దిస్ స్కూల్, ది ఇన్స్పిరేషన్ బై ది గాడ్ నరసింహ గారు, తర్వాత హెడ్ మాస్టర్సు. మేము ఉంటప్పుడు ఫస్ట్ హెడ్ మాస్టర్గా అప్పారా పట్నాయక్ ఉండేవారు, తర్వాత బుల్ సుబ్రహ్మణ్యం గారు. ఈ ఇన్స్పిరేషన్స్, టీచర్స్ ఇన్స్పిరేషన్ వల్ల సో I completed my BSF. There I represented my university for volleyball and basketball, and I represented Jonal State for volleyball. And after that I selected in All India BSF first batch overseas, BSF, Border Security Force. That I joined in 66. So I had an opportunity to serve for the country on the borders. Border Security Force is a concern with this Indo-Pak border, Pakistan and Bangladesh. And I'm a fortunate man who took part in the 1971 war, where this Bangladesh is liberated from the Pakistan. Then when I joined, it was a East Pakistan. So during my service, I worked for the international this thing at Delhi, Asians, NAM, Tsogam, and all. I took part, and I served almost all the Indian borders from Gujarat to Punjab, Rajasthan, J&K, Bengal, eastern side, internal eastern side. It is an opportunity because of the inspiration from the school. So ultimately, I was selected for the best service in the service. I got the President Gold Medal, and that is up. After that, I came to here, and I joined in my place, and still I am here. Thank you very much for giving me this opportunity. థ్యాంక్ యూ మూర్తి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. నా సోదరుడు సమానమైనటువంటి మా బ్యాచ్ బిఎం మహీధర్, ఆయన ఎలాగ జరుగుతుంది, అసలు ఏం చేస్తున్నారో, ఆయనకి చాలా వెరీ బిజీ షెడ్యూల్. ఆయన 3 రాష్ట్రాలకు అధికారి అయినప్పుడు కూడా మన 100 years ప్రోగ్రాంలో ఎలా జరుగుతుంది ఏంటనేసి కూడా విషయాలు తెలుసుకోవడానికి చాలా కష్టపడి విషయాలు తెలుసుకొని వాయిన్ తాలూకు సజెషన్స్ కూడా మరి కమిటీకి ఇవ్వడం అనేది కూడా నేను చాలా సంతోషిస్తున్నాను. ఈ కమిటీలో ప్రతి వారు కూడా యాక్టివ్ బాడీ అని పెట్టాం. యాక్టివ్ బాడీ మీనింగ్ మన భీమునిపట్నం లోకల్గా ఉండేవాళ్ళు మీటింగ్ అంటే చెప్తే చాలండి, వెంటనే మనకి 25 members రావడం అనేది అరుదుగా ఉండే సమయంలో మనకి ఒక 15 మంది 20 మంది కంటిన్యూ మెంబర్స్ అందరూ కూడా కనెక్ట్ అవ్వడం జరిగింది. ఈరోజు మనం నేను ఇందులో మాట్లాడినప్పుడు నిన్న మన కమిటీ సభ్యులు ఉన్నారు, 100 మీటింగ్లు పెట్టాం.
ఎందుకని చెప్తున్నానంటే మనకి జూలై 1 నుండి మనం రేపు మొన్న జరిగిన 7వ నెల వరకు కూడా మనం ఈ అందరినీ కూడా వ్యాక్యూమ్ చేసి అందరం కూడా ఉత్సాహం కల్పించి దీనికి ఎంతోమంది కూడా మీ దీంట్లో పాల్గొనడానికి చాలామంది సహకరించారు. వేరే చెప్పాలంటే ఫస్ట్ ఈ ఉత్సవాలకి మెంబర్స్ అనే నేను చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఎవరు వచ్చినా రాపోయినా ఓ 15 మంది కంటిన్యూషన్. అటు దారపాపారావు గారు, ఆయన ఒక మామూలు సామాన్య వ్యక్తి, బయటికి వెళ్తాగిన డబ్బులు రావు, ఆ మీటింగ్ పెడతా అంటే చాలండి వెంటనే నేను ఉన్నాను అనుకుని దారపాపారావు గారు, అలాగే అత్తిడి సత్యనారాయణ గారు, ఆ విధంగా రాము, నాగిరెడ్డి ప్రసాద్, ఇలాగా పేర్లు చెప్పుకుంటే 30 మంది పేర్లు నేను చెప్పుకోవాలి. ఏదైనప్పుడు కూడా ఈ ఉత్సవాలకి మొట్టమొదటి నుండి కూడా ఈ విధంగా ఫాలోఅప్ చేయబట్టి ఈ ఉత్సవాలు ఈ విధంగా ఇంతమంది వచ్చారంటే నిజంగా మన హోల్ స్టూడెంట్స్ 100 సంవత్సరాల చరిత్ర గల ఈ స్కూల్కి మనం రావాలి, మనం కలాలని ఒక మంచి మెసేజ్ని మన యొక్క ఓల్డ్ స్టూడెంట్స్ అందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి ఆ విధంగా ఈరోజు మధ్యాహ్నం వరకు కూడా ఈ కార్యక్రమానికి మీరందరూ కూడా మరి చక్కగా మన ఆనందంగా మన తాలూకా ప్రతి బ్యాచ్ వాళ్ళు కూడా ఇవాళ మనం రిజిస్ట్రేషన్ కూడా చేయిస్తున్నాం. ఎటువంటి బ్యాచ్ ఎంతమంది బ్యాచ్లు వచ్చారని దీన్ని కూడా మన పరిగణలో తీసుకొని నెక్స్ట్ ఏమైనా భగవంతుడు అనుగ్రహిస్తే మరి 100 సంవత్సరాల కార్యక్రమం అయినప్పుడు కూడా 110, 111 సంవత్సరానికైనా మరొక కార్యక్రమం చేయడానికి మీ అందరూ ఓకే అంటే ఈ కమిటీ మీకు ముందు ఉంటుందని తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. కమన్ ఒక్కసారి చప్పట్లు అందరూ కూడా. అందరూ క్లాప్స్ కొట్టడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది, కానీ ఒకసారి ఓపుకున్న వాళ్ళందరూ గట్టిగా అనండి అంటారు మాట. క్లాప్స్ కొట్టడం అంటే 2 చేతులు కష్టం. మళ్ళీ ఒకసారి వెల్ డన్. ఇప్పుడు ఓ అంటే ఓకే. ఇప్పుడు మీ అందరికీ కూడా ద సీనియర్ సార్ అందరికీ నమస్కారం అండి. ఈవేళ గవర్నమెంట్ హై స్కూల్ ఇంత అంగరంగ వైభవంగా ఉంది అంటే మటుకు దీనికి కారణం మహిధర్ గారని నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను. ఆ రోజు నేను ఒక సాయంత్రం 6:30కి 10th క్లాస్ విద్యార్థులకి క్లాస్ తీసుకుంటుంటే ఒక వ్యక్తి ఎవరో వచ్చారు. ఐ డోంట్ నో హిమ్ పర్సనల్లీ, బట్ ఏంటంటే ఆయన పైకి వచ్చి ఈ స్కూల్లో నేను చదువుకున్నాను, ఇలాగే పిల్లలు కిందన కూర్చొని చదవడం నాకు ఏమి నచ్చలేదు, ఈ స్కూల్కి నేను ఏం చేయాలో కోరుకుంటానని ఒక మాట అనగానే అప్పటికి ఈ రోడ్డు బాగుండేది కాదండి. ఇప్పుడు వేసిన సిమెంట్ రోడ్డు మరి మహిధర్ గారు వేసిందే. కేవలం ఆ బ్యాచ్ వాళ్ళందరూ కూడా దగ్గర 5 లక్షల రూపాయలు వెంటనే డొనేట్ చేసి వేశారు. అది మా ఎంఏడి సాయిబాబు గారు అప్పుడు ఎంఈఓ కమ్ హెచ్ఎంగా ఉంటూ నేను అక్కడ ఇన్ఛార్జ్గా ఉండేవాడిని. ఆ రోడ్డు వేయడం జరిగింది. తర్వాత స్టేజ్ కట్టారు. ఇప్పుడు అక్కడ అంత చక్కటి ప్రాంగణం తయారవడానికి కారణం ఈ బ్యాచ్ వారని సగర్వంగా చెప్పగలుగుతున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మహిధర్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు.